యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కీర్తన 68 19వ వచనం నుంచి 35వ వచనం వరకు. ప్రాముఖ్యంగా 19వ వచనంలో ఆయన చెబుతా ఉంటున్న మాట, నా రక్షకుడిని స్తుతిస్తా ఉంటాను. ఆయన అనుదినము మన భారములో మోస్తున్నవాడు. కనుక ఈ ఈ ఈ కీర్తనకారుడు ఎంత చక్కటి అవగాహన కలిగి ఉన్నాడు ప్రభు గురించి. ఇది చాలా అద్భుతమైన అవగాహన. దేవుణ్ణి చాలాసార్లు కేవలం రక్షకుడిగా మాత్రమే చూస్తాము. అయితే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట, రోమీయులకు రాసిన పత్రిక మాట 17వ వచనంలో, నీతిమంతుడు విశ్వాసం బట్టి రక్షించబడ్డమే మాత్రమే కాదు గాని, నీతిమంతుడు విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డం మాత్రమే కాదు గాని, రోమీయులకు రాసిన పత్రిక 17వ వచనం చెప్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. కనుక రక్షణ అంటే గతములో ప్రభు మన పాపాల్ని క్షమించాడు. గతములో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యము మన పాపముల నుంచి మనకి విడుదల అనుగ్రహిస్తూ వచ్చింది. అది అక్కడితో అంతమయ్యేది కాదు. ఏదో ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగుని తాకి తనకు కావలసిన స్వస్థతని తాను తీసుకొని వెళ్ళిపోయినట్టు యేసుక్రీస్తు ప్రభువులా కలిసి వెళ్ళిపోవడానికి ఆయన మనల్ని రక్షించలేదు. రక్షణ అంటే ఆయన దగ్గరికి రావడం, ఆయన దగ్గర మన పాప క్షమాపణ పొందడం, ఇక శేష జీవితం ఆయనతో బ్రతకడమే. ఆయనకి వేరుగా రక్షణ పనిచేయదు, ఆయనకి వేరుగా కృప దొరకదు, ఆయనకి వేరుగా ఆయన దగ్గర నుంచి మనము ఏది పొందలేము. కనుక ఈ బైబిల్ చెప్తున్న విషయాలన్నీ కూడా దేవుని దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవునితో ఎడతెగని సంబంధం కలిగి ఉండడం, దేవునితో ఈ సత్సంబంధాన్ని కలిగి ఉండడమే రక్షణ యొక్క మూలం. అందుకనే ఈయన ఈ 19వ వచనంలో గతం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నా రక్షకుడు అంటే నా గతంలో నా పాపాలు క్షమించిన వాడు. ఇప్పుడు ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాడు. అనుదినం మా భారం మోయించిన వాడు అంటే ఇంకో మాటలో కేవలం గతంలోనే కాదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆయనతో నాకు ఒక సంబంధం ఉంది. ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. ఒకవేళ నిజంగా గతంలో ప్రభు మనల్ని రక్షించి ఉంటే ఇది ఖచ్చితంగా ఈ రోజు మన జీవితం ఎలాగుంటుందంటే ప్రతి దినము ఆయన మీద మనం భారం వేస్తా ఉంటాము. అంతేకాకుండా ఆ తర్వాత 20వ వచనంలో ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మన ప్రభువే రక్షించువాడు, అంతేకాదు ఆయన మరణం నుంచి తప్పించువాడు. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన గతంలో చేసేది పాపం యొక్క పర్యావసానం, పాపం యొక్క శిక్ష నుంచి, పాపం యొక్క జీతం నుంచి విడుదల. ఇప్పుడు ప్రస్తుతము ఆయన పాపం యొక్క శక్తి నుంచి విడుదల ఇస్తా ఉంటున్నాడు. భవిష్యత్తులో ఆయన పాపం యొక్క ఉనికి నుంచి మనకి విడుదల అనుగ్రహించేవాడు గురించినాడు. గతంలో ఆయన శిలువ కార్యమును బట్టి, ఆయన ముగించిన శిలువ కార్యమును బట్టి, చెల్లించేసిన ప్రాయశ్చిత్తమును బట్టి మనకి పాపం యొక్క శిక్ష నుంచి విడుదల వస్తుంది. ప్రస్తుతము ఆయన మనకు విజ్ఞాపన చేస్తూ, ఆయన కాడి కింద పెట్టుకొని, ఆయన మనకి నేర్పించుకుంటూ మనకి పాపం యొక్క శక్తిపై విజయాన్ని ఇస్తా ఉంటున్నాడు. ఆయన దీనత్వాన్ని నేర్పిస్తూ ఉంటున్నాడు. దీనత్వము పాపంకి ప్రాముఖ్యమైన విరుగుడు. పాపానికి దీనత్వం లాంటి విరుగుడు ఇంకోట్లేదు. ఈ దీనత్వం యేసయ్య నేర్పిస్తాడు. అంతేకాకుండా మూడవది, యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన వస్తున్నారు, మనకు రాజ్యం సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఒక దినాన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన చూసి ఆయనతో పాటు ఆయన నిత్య రాజ్యానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఇక పాపం చేసే సామర్థ్యం మనకుండదు, పాపం చేసే స్వభావం మనకుండదు. అంతేకాదు పాపము చెయ్యాలి అనే ఆ వాతావరణం, శోధనపు వాతావరణం కూడా ఉండదు. అది ఈ కీర్తనకాడు ఇక్కడ చెబుతా ఉంటున్న మాట. ఆయన 21వ వచనంలో చెబుతా ఉంటున్న మాట, దేవుడు ఖచ్చితంగా శత్రువుల్ని నాశనం చేసేస్తాడు అని చెప్పి ఆయన అంటున్నాడు. పాపములో కొనసాగుతూ మొండిగా వారి పాపపు మార్గంలో వెళుతూ ఉంటున్న వాళ్ళ కిరీటాలని, వాళ్ళ వెంట్రుక కిరీటాలని ఆయన విరగొట్టేస్తాడు అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఇది వాళ్ళ వయసు అర్ధంతరంగా ఆగిపోతుంది అనే అర్థాన్ని ఇచ్చినట్టు మనం చూడొచ్చు. అంటే ఒక మాటలో ప్రభుని చాలా సమతుల్యంగా చూస్తున్నాడు. మనము బైబిల్ని పఠించే వారంగా ప్రభుని సమతుల్యంగా చూడాలి. ఏదో మనకి ఆయన స్వభావంలో ప్రేమ నచ్చుతుంది, దీర్ఘశాంతం నచ్చుతుంది, మంచితనం నచ్చుతుంది, కృప నచ్చుతుంది కాబట్టి అవి మాత్రమే పట్టుకోవడం కాదు. దేవుడు కోపం కలిగిన దేవుడు, దేవుడు న్యాయం కలిగిన దేవుడు, దేవుడు శిక్షించే దేవుడు, దేవుడు నాశనం చేసే దేవుడు, దేవుడు కొట్టే
దేవుడు, దేవుడు క్రమశిక్షణను తెచ్చే దేవుడు. దేవుణ్ణి పూర్తిగా మనం చూడకపోతే మనం దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకున్నాం. కనుక దేవుడు నాశనం చేసే దేవుడు అనే సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలి అంటే అసలు దేవుడు ఉగ్రత లేని దేవుడు అయితే మనకి రక్షణే అవసరం లేదు. దేవునికి ఒకవేళ పాపం మీద కోపం లేకపోతే, ఆయన న్యాయవంతుడు కాకపోతే, ఆయన గనక శిక్షించేవాడు కాకపోతే అసలు మనకి మనకి రక్షణతో పనే లేదు. ఎందుకు అనంటే ఆయన ఆయన శిక్షే లేనప్పుడు మనకి రక్షకుడు ఎందుకు కావాలి? కనుక యేసుక్రీస్తు ప్రభువారు సమతుల్యంగా దేవుని యొక్క ప్రణాళికని జరిగించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. అంతేకాకుండా 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన శత్రువుల గురించి మాట్లాడుతూ బాషాను నుంచి ఆయన వారిని తెచ్చి, ఆ తర్వాత అగాధం నుంచి ఆయన వారిని తెచ్చి శత్రువుల్ని ఆయన నాశనం చేసేస్తాడు అని చెప్తున్నాడు. అంటే సమృద్ధిలో నుంచి బాషాన్ అంటే విపరీతమైన సమృద్ధి, ఆ తర్వాత లోతుల్లో నుంచి, అంటే నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన శత్రువుని నాశనం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా చేసే తీరుతాడు. ఆయన చేతి నుంచి తప్పించుకోగలిగిన వాళ్ళు, ఆయన న్యాయం నుంచి పారిపోగలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు ఉండచాలరు. ఎందుకంటే ఆయన సర్వ విశ్వానికి ప్రభువై ఉంటున్నాడు, ఆయన సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు. అంతేకాకుండా 24వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుని మందిరానికి వెళ్ళే ఆ గుంపు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ గుంపు గురించి 24వ వచనంలో ఆయన చెబుతా ఉంటున్నమాట, దేవా నీ గుంపుని నేను చూస్తున్నా, నీ గుంపు నాకు కనిపిస్తుంది. ఈ గుంపు దేవాలయంలోనికి లేక నీ ఆవరణంలోనికి వెళ్తా ఉంటున్న గుంపు. ఈ గుంపు గురించి మనము కొన్ని విషయాలు ఇక్కడ చూడొచ్చు. ప్రాముఖ్యం ఇక్కడ అంటున్నాడు, పాటలు పాడే వాళ్ళు ముందున్నారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు తర్వాత ఉన్నారు, స్త్రీలు కంజర్లు వాయించే వాళ్ళు ఆ తర్వాత ఉన్నారు అని చెబుతా ఉంటున్నాడు. అంటే ఒక వరుసబద్ధగా లేకపోతే ఒక ఆర్గనైజ్డ్ వే, ఒక క్రమబద్ధమైన విధానాన్ని మనం చూడొచ్చు. అల్లరిగా లేకపోతే అడ్డగోలుగా లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళే పరిస్థితిగా దేవుని మందిరానికి వెళ్తా ఉంటున్నప్పుడు వీళ్ళందరూ ఒక క్రమాన్ని పాటించినట్టు మనం చూడొచ్చు. దేవుని మీద భక్తిని మనము క్రమబద్ధమైన జీవితంతో, క్రమబద్ధమైన ఆరాధనతో చూపించగలము. ఎందుకంటే మన దేవుడు చాలా పద్ధతి కలిగిన దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆయన పద్ధతి కనిపిస్తారు. ఆయన సాయంకాలం ఉదయం కాగా మొదటి దినం ఆయన, అంటే అన్ని వాటి సమయాలలో ఆయన చేసేవాడు. ప్రసంగి గ్రంథం కూడా చెప్తే దేని కాలంలో చక్కగా ఉండినట్లు దేవుడు నియమించి ఉన్నాడు. కనుక దేవుడు తన సమయాల్లో ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక మనము కూడా ఆ క్రమంలో నడవడం దేవునికి మహిమ తీసుకొని వచ్చే వారంగా ఉంటున్నాం. అంతేకాకుండా ఈ గుంపులు వీళ్ళందరూ వెళ్తా 26వ వచనంలో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తా ఉంటున్నారు. ఆ వచ్చిన కూటమి అంతా దేవుణ్ణి స్తుతిస్తా ఉంది. వీళ్ళందరూ దేవుణ్ణి ఘనపరుస్తా ఉంటున్నారు. ఇలా జరుగుతూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే బెన్యామిన్, చిన్న గోత్రమైన బెన్యామిన్ వెళ్తా ఉంది, వాళ్ళు నడిపిస్తా ఉంటున్నారు. ఆ తర్వాత యూదాలో ఉంటున్న రాకుమారులు, నఫ్తాలి జబులులో ఉంటున్న రాకుమారులు వస్తా ఉంటున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళు ఈ కూటమి అంతా కూడా దేవుణ్ణి గణపరిచే పని మీద ఉన్నారు. మనిషిని గణపరిచే పని మీద, వ్యవస్థాపకుడిని గణపరిచే పని మీద, లేకపోతే పద్ధతిని గణపరిచే పని మీద, సిద్ధాంతాన్ని గణపరిచే పని మీద, ఆ మానవ అభిప్రాయాన్ని గణపరిచే విధానం కనపట్లేదు. వీళ్ళందరూ ఆ పాటలు పాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే వాయిద్యాలు వాయించే వాళ్ళు కావచ్చు, లేకపోతే కంజర్ తీసుకొని వెళ్ళే స్త్రీలు కావచ్చు, లేక అక్కడ ఉంటున్న బెన్యామీన్ వాళ్ళు కావచ్చు, అక్కడ ఉంటున్న ఈ మిగిలిన వాళ్ళు కావచ్చు, మిగిలిన రాకుమారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన ఘనత కొరకే ప్రయాణం. దేవుని మందిరంలో ఆయన ఘనత మాత్రమే కనిపిస్తుంది. కనుకనే రూపాంతరం కొండ మీద కూడా ఈ మాట రాయబడతా వచ్చింది. ముగ్గురు ఎప్పుడైతే మోషే ఏలియాని చూసి పేతురు అంటాడు, ముగ్గురికి 3 పర్ణశాలలు కడతా. ప్రభు అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. మత్తయి సువార్త 17:8 చెప్తుంది, వారు కన్నెత్తి చూడగా యేసు తప్ప మరెవరు కనపడలేదు. ఇంకో మాటలో బైబిల్ చెప్తా ఉంటున్నమాట, ఆయన ఒక్కడికే ఘనత వస్తుంది. ఆయన ఆలయం ఇంకా వేరే వాడితో ఆయన ఘనత పంచేది లేదు. ఎందుకంటే ఆయనంత అర్హుడు ఇంకెవరూ లేరు, ఆయన ఒక్కడే యోగ్యుడు అని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం కూడా చెబుతా ఉంది. ఆ సందర్భంలో ముద్ర విప్పే సందర్భంలో ఆ మాట చెప్తా ఉంటున్నారు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక విషయము, బెన్యామీన్ చిన్నది, అంటే చిన్న గోత్రం, లాస్ట్ వాడు కదా బెన్యామీన్. ఈ లాస్ట్ వాడైన బెన్యామీన్ గోత్రము లేక సైజులో చిన్నదైనా లేక వయసులో చిన్నదైనా ఈ గోత్రం వాళ్ళు నడిపిస్తున్నారంట. వాళ్ళ తర్వాత రాకుమారులు వెళ్తా ఉంటున్నారు అని 27వ వచనంలో ఆయన చెబుతా ఉంటున్నాడు. ఇంకో మాటలో ఏం చెబుతున్నాడు అని అంటే ఇక్కడ పెద్ద చిన్న
అనేది ఏమి లేదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఊరన్న ఒకటే. దావీదు కూడా దేవుని మందసం తెచ్చేటప్పుడు ఆయన పైవస్త్రాన్ని తీసి సామాన్యుడిగా ఏఫోదు వేసుకుని నాట్యము వేస్తా వచ్చాడు. దాసీలతో పాటు కలిసి ఆయన నాట్యం వేస్తా వచ్చాడు. ఎందుకు అనంటే దేవుని మందిరం దగ్గరికి వచ్చేవాడు పైన పెద్ద చిన్న అనేది ఏమి లేదు, అందరూ సమానులే. వారి 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 పరిచర్యలో పెద్ద చిన్న ఉండొచ్చేమో, కానీ స్టాండింగ్ పాయింట్ అంటే నిలకడతనం దగ్గర, దేవుని దగ్గర నిలబడ్డం దగ్గరకు వచ్చేటప్పటికి పెద్దోడు చిన్నోడు అనే అందరూ ఆయన దృష్టికి సమానులే అనే విషయాన్ని గ్రహించాలి. అంతేకాకుండా ఈ కీర్తనలో 7వ వచనం నుంచి 18వ వచనంలో గతంలో ప్రభు ఏం చేశాడో చెప్తున్నాడు. 19వ వచనం నుంచి 27వ వచనంలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. 28వ వచనంలో ఈ కీర్తనకారుడు మొరపెడతా ఉంటాడు, ప్రభా శత్రువుల్ని ఓడించు, ప్రభా నువ్వు ఇంతకు ముందు చేసినట్టు ఇప్పుడు కూడా చేయి, నీ మందిరంను బట్టి యెరూషలేముకి ఘనత తీసుకొని రా, రాజులు రావడానికి సాయం చేయవారు, ఈవులు తీసుకొని రావడానికి సాయం చేయి. ఎంతో మంది రాజులు సొలొమోను మందిరం కట్టించినప్పుడు చూడడానికి వచ్చేవారు, వాళ్ళు ఆయన వైభవాన్ని చూడడానికి వచ్చేవారు. అంతేకాదు ఈ అన్యులు చాలా మంది సొమ్ము ఇచ్చిన వాళ్ళు మనము చూడొచ్చు. ఎజ్రా కాలంలో రాజు తనని పంపించి కావాల్సిన సామగ్రిని కూడా అందిస్తా వచ్చాడు. ఆ తర్వాత మందిరం నిర్మాణంలో కూడా అనేక వేరే దేశాల వాళ్ళు వాళ్ళ యొక్క సంపదల్ని ఈ దేశములో మందిరం నిర్మాణం కొరకు వాళ్ళు అనుగ్రహిస్తా వచ్చారు. 30వ వచనంలో ఆయన 2 పదాలు వాడుతున్నాడు. ఈ యొక్క జమ్ము మధ్యలో ఉంచిన మృగాన్ని గర్దించు, ఆ తర్వాత ఈ ఎడ్ల గుంపును దేశముల దూడల మధ్యలో అని అంటున్నాడు. అంటే ఈ జమ్ము మధ్యలో ఉంటున్న మృగము అంటే ఐగుప్తు గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఈ ఎడ్ల గుంపు అంటే వేరే ఇతర చుట్టుపక్కల ఉంచిన ఇతర దేశాల గురించి మాట్లాడుతుంటున్నారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? 31వ వచనంలో అంటున్నాడు, ఖచ్చితంగా భరోసాతో మాట్లాడుతున్నాడు, ఐగుప్తు వాళ్ళు ఒక దినాన వచ్చి సాగిలపడతారు. ఇది వాస్తవంగా జరుగుతూ వచ్చింది. సువార్తల్లో మనము చూడొచ్చు. ఆఫ్రికా వాళ్ళు ప్రభుని నమ్ముకున్నట్టు కురేనీయుడైన సీమోన్ని చూడొచ్చు. ఆ తర్వాత మనము పత్రికల్లో కూడా ఎంతో మంది ప్రభు దగ్గరికి, అపోస్తల కార్యంలో కూడా ఇథియోపియుడు ప్రభు దగ్గరికి వచ్చినట్టు మనం చూడొచ్చు. చరిత్రలో కూడా ఎంతో మంది ప్రభు దగ్గరికి వచ్చినట్టు మనం చూడొచ్చు. అంతటితో ఆగకుండా చివరికి వచ్చేసేటప్పటికి 32 నుంచి 33 వరకు ఆయన ప్రభుని ఘనపరుస్తూ ప్రభుని కీర్తిస్తూ ఎంత గొప్పవాడు అని కీర్తనని ముగిస్తూ ఉంటున్నాడు. ఆయన రక్షణ కొరకు ఆయన దగ్గరికి వచ్చేళ్ళిపోవడం కాదు, ఆయన దగ్గరే ఉండిపోవడం, నిత్యం ఆయనతో సంబంధం కలిగి ఉండడం. మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక క్రమం, ఒక పద్ధతి, దేవుని మహిమ కొరకు మనం చూడొచ్చు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాలను బహు జాగ్రత్తగా నీ క్రమం చొప్పున నడుచుకొని నీకు మహిమ తీసుకొని వచ్చే విధానంలో జీవించే కృపని మాకు అనుగ్రహిస్తుంది. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.